ప్రతాప రౌద్ర మహారాజులం గారిపై అత్యాచారమా? వెళ్ళండి, పట్టుకోండి, సర్వనాశనం చేయండి, నామరూపాలు లేకుండా తగలబెట్టండి. నా మందిరంలో చేరి నా రక్తమే కలుగుతుందా? వెళ్ళండి. ఈ సింహం కోణంలో ప్రవేశించి ఈ సింహంతో చెలగాటమా? పట్టి బంధించారా? మన ఆచార ప్రకారం రేపు సూర్యోదయంతో ఉరి తీయచ్చు, అంతవరకు సరసాల్లో బంధించు. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. ప్రభు, యువరాణి గారు. యువరాణి లేదు, మహారాణి లేదు. ప్రభు, యువరాణి అమ్మని మధుమద నన్ను చూడాలనుందా? తీసుకురా. ఓ వెళ్ళు. అమ్మని వారు అత్యాచారం. రాణి తమ్ముడు ఎంత రాక్షుడు ఏడా? పన్ను నవ్వుతో కన్ని పిల్లలు ఎత్తుకుపోతున్నాడట. ప్రజలంతా రాజ్యం విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారట. ప్రజలంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం ఎవరి మీద? నువ్వు మావయ్య చేతిలో కీలుబొమ్మవట. నీతో మొరపెట్టుకుని లాభం లేదట. అమ్మని ఆపండి. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది నాన్న. అయితే ఒక్క మాటలో చెప్పండి. మావయ్య అదుపులో పెట్టకపోతే మనకే ప్రమాదం అట. ఇన్ని చాలు చెప్పేవే, ఇవన్నీ నీకెలా తెలిసినంత? కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. నా మనసు కలిగిపోయింది. కరిగిపోయిందా? ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం! రాజుల మనసు రాయి, కరగకూడదు, ఎటు వెళ్ళకూడదు, ఎటు చూడకూడదు, ఎది వినకూడదు. మరి మావయ్య సంగతి? నువ్వు కుక్క అంటే కుక్క, నక్కడ నక్క, పిల్లంటే పిల్లి. మావయ్య కుక్క నక్క రెండును అంతేనంటావా? సరే రాణి, అంత తెలుస్తాం. రావాయి రాణి తమ్ముడా, ఎక్కడి నుంచి రాక? పక్కపల్లెలో కప్పం వసూలుకు వెళ్ళాం. అవునవును విన్నావు, నీకు బాగా ఇచ్చారటగా. నీకెవరు చెప్పారు? నీ ముఖమే చెప్తుంది. నువ్వు గనుక తట్టుకున్నావు గాని మావయ్య, అంతంత ప్రాణం అయితే అక్కడే పోయి. వాళ్ళని వాళ్ళు అంటున్నారు ఏంటి మావయ్య? వచ్చింది ఒకటేటగా, నీ చేత బండి కూడా లాగించాడటగా. మా రాణి తమ్ముడి చేత బండి లాగించారా? ఎంత పుణ్యం, ఎంత పుణ్యం. ఎద్దుబండా గుర్రబండా? మహారాజా, వాడిని ప్రాణాలతో విడిచిపెడతానా? ఆ ఊరంతా కాల్చి మసి చేస్తా. అధికారి, అధికారం మాది, ఆజ్ఞాపించాల్సింది నేను. అయితే ఆజ్ఞాపించండి. మీరు చేసిన నేరానికి, వాళ్ళు చేసిన దండనికి సరిపోయింది. కుక్క గడ్డకి చెప్పు. మహారాజా ముఖ్యం. అదే ప్రజాభిప్రాయం, మా అభిప్రాయం కూడా. వెళ్ళి అమ్మని ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. అయితే ఈ ప్రసంగం ఇంతతో సమాప్తం. మంచి నాన్న. అమ్మని ఎవరు భయపడరే? అమ్మని, అమ్మని ఎవరక్కడ? మహారాజా. అమ్మని ఎక్కడ? స్నానానికి వెళ్ళారు మహారాజా. ఇప్పుడు బుద్ధి కంగారు పడ్డాం. ఇంత ఆలస్యంగానా? ఇప్పుడే నిద్రలేచారు మహారాజా. బహుశా రాత్రి ఆలస్యంగా నిద్రపోయారేమో. అవును, నిద్ర తక్కువ ఉంటుంది. రాజవైద్యులు పిలిపించండి. ఎవరికి నాన్న? వచ్చావో తల్లి, నువ్వు కనిపించకపోతాను. ఇది ఎలా ఉందమ్మా నీ ఒంట్లోను? ఏమిటన్నా? నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నా వంటికే నిద్ర కలిగిందన్నారు. అలాంటిదే లేదు నాన్న. రాత్రి ఎప్పుడు పడుకున్నావు? పెందలాడే పడుకున్నాను. కానీ ఆలస్యంగా లేచావు. నిద్ర ఎక్కువైందనమాట. ఎవరెక్కడ? నిద్ర తగ్గడానికి మందులు చూడండి. పోనీ. నాకే మందులు అక్కర్లేదు నాన్న. అలాగేమని నువ్వు తూ అంటే తూ, చా అంటే చా. నీకు ఏది ఎక్కువైనా తక్కువైనా మేము భరించలేము. మహారాజా, రాకుమారికి ఒక్కటే తక్కువ. ఏమిటది? ఏ వయసులో అది అచ్చట ముచ్చట. ఓ అర్థమైంది. అమ్మాయి వివాహం వెంటనే ఏర్పాటు చేస్తాం. నాన్న, ఆగాం. నాకు ఇప్పట్లో పెళ్ళొద్దు నాన్న. అవును, నువ్వు కాపురం గెలిపితే మేమేం కావాలి? నేను వెళ్ళే వరకు నీకు పెళ్ళి. అప్పుడు ఈ వయసు మళ్ళిన పెళ్లి కూతుర్ని. ఏమన్నావు? ఏం లేదు మహారాజా, ఇల్లురిక పళ్ళును తెచ్చుకుంటే ఇద్దరికీ బెడద ఉండదు. ఇంట్లో ఉన్నాడుగా అల్లుడు. నాన్న వద్దు, నువ్వు తూ అంటే తూ, చా అంటే చా. నాన్న, ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం. ఏనుగా గుర్రం. ప్రభు, రే పూజ, మనకు కావాల్సిన మంచినీళ్ళు కాదురా, మంచి ఎత్తు. మహారాజా, మంచి ఆటలో ఉన్నారు, మాట్లాడడానికి వీలేదే మనకి. మహారాజా, ఓ రాణి తమ్ముడా, రావాయి రా, ఏకాంతం కావాలి. రాకుమారిని పితృశ్రీ రమ్మన్నారని మనవి. వారితో మాకేం పని లేదే. మాకు ఓ మీరు పిలిపిస్తున్నారా? అందాక ఒక ఆట. మీకు వేట పసే గాని ఆట పసలేదుగా. మహారాజా, మధు రోజు రోజుకు చిలిపిదైపోతుంది. చిలిపిదనం ఆడపిల్లకి అందం, ఆరోగ్యం. చిలిపితనం వేరు, అల్లరి చిల్లరగా తిరగడం వేరు. వేళాపాళ లేకుండా తోటల్లో ఆటలేమిటి?
అదుపులో ఉంచడం అవసరం మహారాజా. సరే అమ్మని రానివ్వండి. నాన్న అమ్మని రానిపోయే రాని తమ్ముడు. నేనే నాన్న. ఓ అమ్మని మావయ్య మందలించమంటున్నాడు. అవును నాన్న, మందలించాలి. మరీ మితిమీరిపోతున్నాడు. ఎవరు, నువ్వా నేనా? అది తేల్చవలసింది మేము. చూడమ్మా, సాయంకాలం ఎక్కడికి వెళ్ళావు? గుడికి నాన్న. రాని తమ్ముడు, విన్నావా? దైవభక్తి పాపభక్తి మా రక్తంలో ఉందయ్యా. అమ్మని దర్శనం బాగా అయిందా? ఎంతసేపు సేవించినా తనించలేదు నాన్న. ఆడపిల్లకి ఆరాధన చాలా అవసరం. అనుదినం సేవించు. కావాలనుకుంటే కాస్త వెందరాడే వెళ్ళు. ఆలస్యం మాత్రం రావద్దు, మావయ్య కోపం వస్తుంది. అలాగే నాన్న. మావయ్య చూచూ. మహారాజా, అమ్మని ఆలయంలో సేవించేది స్వామిని కాదు, ఒక సామాన్యుడు. మాన్యుడైతే సామాన్యుడైనా పర్వాలేదు. ప్రభు, రాకుమారి ఆ సామాన్యుడిని ప్రేమిస్తోంది. ప్రేమే ప్రేమే దైవం. ప్రేమించింది చేతనైతే నువ్వు ప్రేమించు, వాడిని మించు. ప్రేమించవలసింది నన్ను, పెళ్లాడవలసింది నేను. అవునవును, అదే నిజమే. ఆ మాట అమ్మడితో చెప్పు, మాకే సంబంధం లేదు. మరి మరణించిన మా అక్కగారికి ఇచ్చిన మాట తప్పుతారా? నేను మాట తప్పం. మరి మీ అమ్మాయి దారి తప్పుతోందే. నీ దారి తెచ్చుకోకపోతే తప్పు మాదా? నీ తిప్పలు పడు. అందుకు తగిన ఏర్పాట్లు జాతర అయితే చేసుకో. ఆ మాటే చాలు. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. పాపాలు అలా పనియరా ప్రభు. చాలు చాలు. కంగారు పడకండి ప్రభు, కొంచెం కాలం పట్టినా కాలు కోలుకోవడం ఖాయం. అందాక ఈ బాధ. రోజుకైనా వద్దు రాని తమ్ముడు. నమస్కారం మహారాజా. పాపాలు ప్రాణాలు తీసావురా. భరించాలి రాని తమ్ముడు. దూరం నుంచి మీ వీరి వ్యవహారం చూసి మీరే వాడిని విరిచేస్తున్నారు అనుకున్నాం. విన్నదాన్ని బట్టి విరిగింది మీ కాలు అని తెలిసి విచారపడ్డాం. ఇప్పుడు చూసి కన్నీరు కారుస్తుంది. మంచి రోజు మహారాజా, కంఠానికి రావాల్సిన కీడు కాలు మీద పోయింది. ఇది మళ్ళీ ఆ రాముడు పోరాడని చెప్పు. పుడిలాగా పోరాడు, మెరుపులా గురిచాడు, సురిలాగా చొరపడ్డాడు. వాడి తన్నిన తరులు అంది తప్పుకున్నావే, నీది వజ్రే శ్రీరమయ్యా. రాముడు మరణించాడు. శరీరం నదిలో కొట్టుకుపోయింది. ఎంత గాలించినా దొరకలేదు. అయ్యో పాపం మరణించాడా? ఉంటే ఉన్నతోద్యోగం ఇద్దామనుకున్నానే. తొందరపడి మరణించాడు. అయినా పర్వాలేదు, వీర స్వర్గం అలంకరించాడు. రాణి తమ్ముడు, మిమ్మల్ని చూస్తేనే జాలేస్తుంది. ఈ కుంటి జీవితం కంటే ఆ వీర మరణమే మేలనిపిస్తుంది. మహారాజా, మీరు కంగారు పడకండి. ఆయన కాలుకి గజ్జె కట్టి ఆడించే పూచి నాది. అంగ నష్టం రాదు. అయితే మంచిదే. పాపాలు పర్వతాలు, నువ్వు ప్రభువుని కనిపెట్టి ఉండండి. ఈ ప్రశ్న సమాప్తం. బావగారే, దయచేయండి. 3 నాళ్ళు ముందే రావాల్సిన వారు ముహూర్తం వేళకైనా వచ్చారు. చాలా సంతోషం. అంతా కులాసా? బావగారు, స్వర్గీయ మా ఆడబడుతులం గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. ఇదేం ప్రజలకు ఇచ్చిన మాట తప్పడానికి మహారాణి గారికి ఇచ్చిన మాట. బ్రతుకుంటే బ్రతిమాలో భంగపడో తప్పొచ్చు. సచిన వాళ్ళకి ఇచ్చిన మాట సచ్చినట్టు పాటించవలసిందే. మహారాజా, ఎవరు నువ్వు? రావుణ్ణి. హారిప్పుడుగా నువ్వు ఇంకా బ్రతిగా ఉన్నావా? మా ఉద్యోగుల నివేదిక ప్రకారం నువ్వు మరణించావే. రాణి తమ్ముడు, ఒక శుభవార్త. రాముడు మరణించలేదు. వాడెలా మరణిస్తాడు? వాడు అసలు పిడుగు రాముడు. ఏమిటో రాముడు ఇలా చేశావు? నువ్వు బ్రతుకున్నట్టు ఒక పౌరంతో కౌరంపిస్తే ఈ పెళ్లి ఇలా జరిగేదా? ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమీ లేదు మహారాజా. మించబడి మాట పెరుగు జరిగింది, పిల్ల చేయి జరిగింది. ప్రభు, ఇక కాపడానికి వేడి నీళ్లు సిద్ధం చేయించమంటారా? ముహూర్తం పెట్టించాం. ఏం చేయమంటారు ప్రభు? ఎంతమంది జ్యోతిష్యులను అడిగినా లగ్న శని, అష్టమ చంద్రుడు, ముహూర్తం లేదంటే లేదన్నారు. మీ తొందర భరించలేక ఈ కక్కుతి ముహూర్తం పెట్టించాం. ఆధ్వర్యించలేకపోయావు. ప్రభు, రాకుమార్ ఎక్కడున్నా పట్టి తెస్తాం. తెస్తాం. అందుకని స్వయంగా మేమే మీ మందిరానికి వచ్చాం. ఏం చేయను మహారాజా, రాతకార్యాలు. అవునవును, పగలంతా రాతకార్యాలు, రాత్రులు రాస క్రీడలు. రాణి తమ్ముడు, మా అమ్మని సంగతి ఏం చేసావు? ఇంకా వెతుకుతూనే ఉన్నాం మహారాజా. ఇంకా వెతుకులాట్లోనే ఉన్నానంటావు, మమ్మల్ని నమ్మమంటావు. మహారాజా, రాణి తమ్ముడు, నీ బుద్ధి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఈ పాటికి అమ్మని పట్టుకునే ఉంటావు, కానీ ఎక్కడో దాచి ఉంటావు. మహారాజా, నీకు కావలసింది రాజ్యమేగా. ఇదిగో కిరీటం, మా అమ్మని మాకు అప్పగించు. మేము కాశీ వెళ్ళిపోతాం. నీ దారి కడ్డూరు. మహారాజా, నన్నే అనుమానిస్తున్నారా?
బావమరిది బ్రతుక కోరతాడని మీకు తెలియదా? మీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఆమెను వెతికి మీకే అప్పగిస్తాను. నన్ను నమ్మండి. ఇన్నేళ్ళు నమ్మాం, ఇంకా కొన్నాళ్ళు నమ్ముతాం. ఏం చేస్తాం? నీ మాట మీద నమ్మకం లేకపోయినా నమ్మడానికి ప్రయత్నం చేస్తాం. వస్తాం. ఆగు! ఆడిన మాట తప్ప. అమ్మని అప్పగించు, ఆ కిరీటం తీసుకో. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. అమ్మాయి, మా ప్రభువుల పుణ్యం అంటూ మీ అన్నయ్య దేవేంద్ర భోగాలలో మునిగి తేలుతున్నాడు. అయ్యా, మా అన్నయ్యకి నేను వస్తే కబుర్ చేస్తారా? కబురా? కబురు చేసిన మహారాజులు మరి వారిని విడిచిపెట్టరే. అయితే నన్నే వారి దగ్గరికి తీసుకెళ్ళండి. అలా అన్నా బాగుంది, కానీ ప్రభువుల దర్శనానికి ఈ దుస్తులు పనికిరావే. దానికి వేరే దుస్తులు ఏర్పాటు చేశాను, అవి ధరించాలి. కనుక మంజుల, అమ్మాయిని రాజుగారి దర్శనానికి అనువైన దుస్తులతో అలంకరించు. ఇంకో అమ్మాయి, ప్రభువుల ముందు వినయంగా ప్రవర్తించాలి. మంజుల, తీసుకోండి పాపం, తీసుకోండి. ప్రభు వెనక ముందు చూడకుండా బాధినట్టున్నాడే. ఆ సొరంగ మార్గాన్ని ఎందుకు తెచ్చాం? తమ శృంగారాన్ని కళ్ళారా చూసి ఆనందిద్దాం. వాడికి ఆ రహస్యం తెలిసిపోయింది. వెంటనే ఆ సొరంగాన్ని పూర్పించి ముందు ముందు చాలా ప్రమాదం. ఏమిటి ఇలా ఉన్నారు? రాముడు అంతరించాడనుకుంటే ఈ ఉరుములేని పిడుగెవడు? ఆ ముసుగు మనిషి ఎవరో ఆరా తీయండి, అంతం చెయ్యండి.